యేసు నామమున ప్రార్థన చేసుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆమేన్. తండ్రి, మా ప్రార్థన ఆలకించుడు దేవా. ప్రియులారా, కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక వందనాలు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, మీరందరూ చాలా శ్రేష్ఠులం. యేసుక్రీస్తు రక్తం చేత కొనబడిన వారం. ఆకాశం భూమి సందర్భం అందరిన గొప్ప దేవుని చేత పిలువబడిన సువార్త ద్వారా దేవుని ప్రేమ చేత పిలువబడిన వారం కాబట్టి దేవునికి స్తోత్రం. అందరికి ప్రత్యేక వందనాలు. యాక్చువల్లీ ఇంకా ఒకరు వాక్యం చెప్పాలని ముగ్గురుతో నేను మాట్లాడినా కానీ ముగ్గురు స్తోత్రం వారు బిజీ అని బట్టి వారు ముగ్గురు రాలేదు. సరే, ఏదైనా ఇప్పుడు దేవుని మహాకృపని బట్టి కొన్ని వాక్యాలు ప్రియులారా మీతో షేర్ చేస్తామని పరిశుద్ధాత్మలో ఆధారపడుతున్నాం. కాబట్టి ప్రియులారా మనం దేవుని యొక్క మహాకృపని బట్టి ప్రియులారా 2002వ సంవత్సరం యేసుక్రీస్తు గురించి, దానికి ముందు అలాగే 2000 సంవత్సరం 2002 సంవత్సరం నాతో కొందరు చెప్పారు. దాన్ని బట్టి దేవుని మహాకృపని బట్టి 2002 సంవత్సరంలో నేను రక్షణ పొందడం జరిగింది అనమాట. అలాగే 2003 సంవత్సరంలో జనవరి నెలలో దేవుని మహాకృపని బట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక నామలో బాప్తిసం పొందడం జరిగింది అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ప్రియులారా చూసిన దాదాపు 22 సంవత్సరం దేవుని మహాకృపని బట్టి ప్రియులారా ప్రభువును వెంబడించడానికి ప్రభు కృప చూపామన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే దేవుడు మనలందరినీ పిలిచాం. మనందరం దేవుని యొక్క పిలుపుని బట్టి ప్రియులారా ప్రభువును వెంబడించేవారు. అయినప్పుడు కూడా ప్రియులారా మన జీవితంలో ఒకవైపు మనం చూసినది ప్రభువు మనకు అండగా తోడుగా ఉన్నాం. ఆయన కానీ ఒకవైపు మనం చూసినట్లయితే ఎన్నో సమస్యలు అనుదినం మనం ఆత్మీయ జీవితంలో ప్రియులారా నేను మీరు అనుభవిస్తున్నాం. ఇప్పుడు దాకా మనం చూసినట్లయితే మన జీవితంలో ఎన్నో సమస్యలు తాండి ప్రియులారా మన అందరూ ముందుకు వచ్చాం. ఇప్పుడు ప్రియులారా ప్రతి సమస్యలు మన జీవితంలో ఎన్నో సమస్యలు వచ్చినప్పుడు కూడా ఆ సమస్యలు తాండి దాన్ని ఓవర్కమ్ చేసుకొని ముందుకు వెళ్ళడానికి తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక దేవుడు నాకు మీకు ఇప్పుడు దాకా సహాయం చేశామన్నమాట. కాబట్టి ప్రియులారా మనం దేవుని స్తుతిస్తాం. ఇప్పుడు జీవగల దేవుడు కాబట్టి ఇప్పుడు దాకా ప్రియులారా మనం మన జీవితంలో గతకాలంలో మనం చూసినట్టు ఎన్నో సవాల్స్, ఎన్నో సమస్యలు. అది కొందరికి ప్రియులారా మనం చూసినట్లయితే కొందరు మరణం దగ్గర కూడా వెళ్ళని వారు ఉన్నారు. అయినా కానీ దేవుడు దాని నుండి విడిపించి మనల్ని ముందుకు నడిపించామన్నమాట. ఎన్నోసారి మీ జీవితంలో అనవసరంగా అంటే రాళ్ళు వేయబడడం అంటే దూషణ మాటలు కానీ, నిందా మాటలు కానీ, కొందరు అపహసించడం కానీ, కొందరు తిరస్కరించడం కానీ, అలాంటి ఎన్నో అనుభవాలులో బ్రదేగ వారు ఉండవచ్చు. దేవునికి స్తోత్రం. అయినా కానీ ప్రియులారా ఈ రోజు మనం ప్రభు కొరకు నిలబడుతున్నామంటే దేవుని మహాకృప అనమాట. అలాగే ప్రియులారా మనం చూసినట్టే ఎన్నోసారి ప్రియులారా మన జీవితంలో రోగాలు కానీ, లేదంటే శారీరకమైన కొన్ని ఇబ్బందులు కానీ, లేదంటే ఈవిల్ స్పిరిట్ ద్వారా ఉన్న శోధనలు కానీ ప్రియులారా ఎన్నో మీరు అనుభవించి ఉండవచ్చు. కాబట్టి ఆయన కానీ అదంతా కూడా దాన్ని ఓవర్కమ్ చేసుకొని ప్రియులారా బ్రతకడానికి జీవగల దేవుడు మనకు అందరికీ కృప అనుగ్రహించినట్టు దేవునికి స్తోత్రం. అలాగే ప్రియులారా మన ఆత్మీయ జీవితంలో మనం చూసినట్లయితే అనేక సారి దేవుని పిలుపు ఉంది. పరిశోధన దేవుడు మనల్ని పిలిచాం. అనేక సారి మనం పడిపోయి ఉండవచ్చు. ఒకవేళ మనం జ్ఞానం తక్కువ కావచ్చు, లేదంటే మనం తెలుసుకొని కూడా పాపం చేస్తున్న పరిస్థితులు ఉండవచ్చు. అనగాని దేవుడు కృపా కరుణ దయగలిగిన దేవుడు కాబట్టి దేవుడు మనతో క్షమించామన్నమాట. యేసయ్య ప్రభువా నా పాపం క్షమించుము, రక్తం ద్వారా కడుగుమని మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనల్ని తిరస్కరించలేదన్నమాట. దేవుడు నాతో మీతో కరుణ చూపి దయ చూపి రక్తం ద్వారా మనల్ని కడిగి మళ్ళీ నీతిమంతులుగా పరిశుద్ధులుగా మార్చి ఈ రోజు యొక్క ప్రియులుగా నిలబెట్టిన దేవుడు ఇంకా కూడా యేసునామములో మనల్ని ముందుకు నడిపించినాక, యేసునామములో దేవుడు జీవగల దేవుడు మనల్ని యేసునామములో ముందుకు నడిపించినాక. కాబట్టి ప్రియులారా మనం వెనక్కి ఇంకా చూడాల్సిన అవసరం లేదు, లేదంటే ఎడమ వైపు కానీ కుడివైపు కానీ చూసుకొని ప్రియులారా మనం ఉండాల్సిన అవసరం లేదు. పిలుపుకు దేవుడు ఉన్నతమైన పిలుపు కాబట్టి దానికి తగినట్టు పరిశుద్ధాత్మ దేవుల్లో ఆధారపడి ప్రియులారా మనం యేసునామములో ముందుకు కొనసాగించినాక, ముందుకు నడిచినట్టు పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ద్వారా మన ఆత్మ బలపరిచినాక, మన దేవుడు ఆత్మ బలపరచాడు.
దేవుడు ప్రియులారా మన ఆత్మను బలపరుస్తాడు. ఇంకా కూడా ముందుకు ఆమె నడిచినట్టు జీవగల దేవుడు మన ఆత్మను బలపరుస్తాడు. బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది మన దేవుడు బలవంతుడు అనమాట. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:13 రాయబడింది, నన్ను బలపరచువానెందు నేను సమస్తము చేయగలను. ఇప్పుడు ప్రియులారా మనం పిలిచిన దేవుడు శక్తి కలిగిన దేవుడు, బలం కలిగిన దేవుడు, సజీవుడైన దేవుడు. ఇప్పుడు తప్పకుండా ప్రియులారా మనం ఆత్మను అధికంగా బలపరిచినాక ఇప్పుడు ఇంకా కూడా ప్రియులారా ముందుకు వెళ్ళినట్టు తప్పకుండా జీవగల దేవుడు బలపరుస్తాడు. బైబిల్లో రాయబడింది, యెహోవా వరకు ఎదురు చూచువారు నూతన బలం దేవుడు అనుగ్రహిస్తాడు అనమాట. కాబట్టి ప్రియులారా మనం జీవగల దేవుల్లో ప్రియులారా మనం అధికంగా ఆధారపడదాం. జీవగల దేవుడు ప్రియులారా మనను బలపరిచినాక దేవునికి స్తోత్రం. ఇప్పుడు ప్రియులారా మనం చూసినట్లయితే దేవుని యొక్క పిలుపు పొందిన పౌలు జీవితంలో ప్రియులారా మనం చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు ప్రియులారా జీవితంలో మనం చూసినట్లయితే దేవుని పిలుపు పొందిన ప్రియులారా అపోస్తలుడైన పౌలు ప్రియులారా జీవితం మనం చూసినట్లయితే ఒకప్పుడు సంఘాన్ని పాడు చేయడానికి ప్రయత్నం చేసిన వ్యక్తి. కానీ దేవుని పిలుపు పొందిన తర్వాత అపోస్తలుల గారి 9వ అధ్యాయంలో రాయబడింది. అపోస్తలుల గారి 9వ అధ్యాయంలో ప్రియులారా మనం చూడవచ్చు, దేవుని పిలుపు పొంది నిజంగా దేవునికి సమర్పించి నమ్మకంగా దేవుని ఒక సేవలో కొనసాగించినప్పుడు ప్రియులారా మనం చూసినట్లయితే కొందరు పౌలును చంపడానికి కూడా ప్రయత్నం చేశామన్నమాట. ఒకప్పుడు మనం చూడవచ్చు పౌలు అనేకుల్లో చంపడానికి ప్రయత్నం చేస్తున్నట్టు, లేదంటే అలాగే ఉన్న పని చేస్తున్నట్టు ప్రియులారా మనం చూడవచ్చు. కానీ ఎప్పుడైతే పౌలు దేవుడు దర్శించిన తర్వాత, దేవుని పిలుపు పొందిన తర్వాత పూర్తిగా సమర్పించుకొని యేసుక్రీస్తు నిజమైన దేవుడని సత్యం ప్రియులారా అనేకులకు తెలియపరుచుకొని ముందుకు వెళ్ళినప్పుడు అదే పౌలును చంపడానికి ప్రియులారా అనేకులు ప్రయత్నం చేసినట్టు బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కానీ చాలాసారి ప్రయత్నాలు చేసాం, కానీ దేవుడు చిత్తం ఉన్న రోజు దాకా దేవుడు అద్భుతంగా పౌలును కాపాడామన్నమాట. దేవునికి స్తోత్రం. అదే దేవుడు నిన్ను కూడా తప్పకుండా కాపాడుతారు. మనం చూసిన దేవుని పిలుపు పొందిన ప్రియులారా ప్రతి ఒక్క దేవుడు ప్రత్యేకంగా మనం చూసినది యేసుక్రీస్తు ప్రియులారా మనం చూసిన తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తును పంపే. యేసుక్రీస్తు భూమిలో వచ్చి ఎవరికి క్రీడ చేయలేదు అయినప్పుడు కూడా ప్రియులారా మనం చూడొచ్చు, ఆ శిశువు ఉన్నప్పుడే యూదులు రాజు ఎక్కడ పుట్టారని విషయం ప్రియులారా అడిగి హెరోదు రాజు ద్వారా సాతాను చంపడానికి ప్రయత్నం చేసినట్టు పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. అనగాని దేవుడు చిత్తమున్న ఆ సమయం దాకా దేవుడు కాపాడామన్నమాట. ఇప్పుడు అపోస్తలుడైన పౌలును కూడా ప్రియులారా మనం చూసినట్లయితే చంపడానికి ప్రయత్నం చేశాను, కానీ జీవగల దేవుడు ప్రియులారా చిత్తం తాకండి తనం దేవుడు అద్భుతంగా కాపాడామన్నమాట. దేవునికి స్తోత్రం. అదే దేవుడు నిన్ను కూడా తప్పకుండా కాపాడుతారు. ఇప్పుడు నిజంగా దేవుని కొరకు ప్రియులారా బ్రతుకుతున్న వారిను ఏ విధమైన సరే నాశనం చేయాలని అపవాది సాతాన్ ఎన్నో కుట్రలు ఆలోచన కలిగి ఉన్నా. కానీ ప్రియులారా మనం చూడవచ్చు అపోస్తలుల గారి ప్రియులారా 12వ అధ్యాయంలో ప్రియులారా మనం చూడవచ్చు 12వ అధ్యాయంలో అపోస్తలుల గారి 7వ అధ్యాయంలో మనం చూడవచ్చు స్టెఫాను అని దేవజనుడు, పరిశుద్ధాత్మ నింపబడిన వ్యక్తి, దేవజ్ఞానం కలిగిన వ్యక్తి, వాక్య పరిచర్య చేసే వ్యక్తి, అనేకులకు ఆహారం పంచిపెట్టే వ్యక్తి అయినప్పుడు కూడా ప్రియులారా మనం మేలు చేసే వ్యక్తి అనమాట. అయినప్పుడు కూడా ప్రియులారా మనం చూడవచ్చు కొందరి చేత హద్దసాక్షిగా మార్చబడినట్టు పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. కానీ తర్వాత 12వ అధ్యాయంలో ప్రియులారా మనం చూడవచ్చు 12వ అధ్యాయంలో అపోస్తలుల గారి 12వ అధ్యాయంలో ప్రియులారా మనం చూడవచ్చు యాకోబనే దేవజనుడు హెరోదు రాజు ద్వారా గర్గం ద్వారా ప్రియులారా చంపేసినట్టు పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి యాకోబు కూడా ప్రియులారా హతసాక్షిగా మార్చబడినట్టు పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు భూమిలో వచ్చినప్పుడు యేసుక్రీస్తుకు ముందు యేసుక్రీస్తు గురించి చెప్పిన బాప్తిసం ఇచ్చిన యోహాను కూడా ప్రియులారా సత్యం కొరకు, నీతి కొరకు, న్యాయం కొరకు చాలా గట్టిగా నిలబడిన వ్యక్తి అనమాట. చాలా గట్టిగా నిలబడామన్నమాట. అయినప్పుడు కూడా ప్రియులారా మనం చూడవచ్చు తన శిరస్సు కూడా హతసాక్షిగా మార్చబడినట్టు ప్రియులారా పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఇప్పుడు భక్తుల జీవితంలో ప్రియులారా మనం చూసినట్లయితే చాలా మంది క్రీస్తు కొరకు ప్రియులారా క్రీస్తు కొరకు ప్రాణం కూడా పెట్టినట్టు ప్రియులారా మనం చూడొచ్చు. ప్రత్యేకంగా మనకు ఎగ్జాంపుల్ ప్రియులారా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రియులారా మనం చూసినట్లయితే మన ప్రభు, మనం ఆరాధిస్తున్న జీవగల దేవుడు. ఇప్పుడు యేసుక్రీస్తు కూడా ప్రియులారా మనం చూసినట్లయితే నా కొరకు మీ కొరకు ప్రాణం పెట్టే. కాబట్టి బైబిల్ గ్రంథం 1 యోహాను 3వ అధ్యాయం 16వ వచనంలో రాయబడింది, మనం కూడా యేసుక్రీస్తు మన కొరకు ప్రాణం పెట్టినా కాబట్టి మనం కూడా
సహోదరుల నిమిత్తం, లేదంటే సంఘం నిమిత్తం, లేదంటే క్రిస్తు నిమిత్తం ప్రాణం పెట్టడానికి మనం కూడా బద్దులమై ఉన్నాం. అంటే మనకు కూడా రెస్పాన్సిబిలిటీ ఉంది అని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. అంటే దానికి అర్థం మన ప్రాణం పెట్టాలని కాదు, కానీ మన ప్రాణం కంటే ప్రియులారా ప్రభువును ప్రేమించేవారు ఉండాలి. మన ప్రాణం కంటే ప్రభువును ప్రేమించేవారు ఉండాలి. కాబట్టి స్టెఫాను ప్రియులారా మనం చూసినట్లయితే తన ప్రాణం కంటే ప్రభువును ప్రేమించామన్నమాట. యాకోబు, అపోస్తలుడైన యాకోబు తన ప్రాణం కంటే జీవంగల దేవుని ప్రేమించామన్నమాట. దేవునికి స్తోత్రం. ఇలాగే ప్రియులారా మనం చూసినట్లయితే అలాంటి సమయంలో ప్రియులారా మనం చూడవచ్చు, పౌలును కూడా చంపడానికి ప్రయత్నం చేసినా గానీ దేవుడు కాపాడాం. దేవునికి స్తోత్రం. అలాగే పేతురును కూడా ప్రియులారా మనం చూసినట్లయితే చంపడానికి ప్రయత్నం చేశాం, చెరసాల్లో వేశాం. కానీ బైబిల్ కింద ప్రియులారా మనకు నేర్పిస్తుంది, యేసుక్రీస్తు రక్తం చేత కొనబడిన కడుగబడిన పరిశుద్ధులు, రక్షణ పొందిన సంఘం వారు అత్యాసక్తితో ప్రార్థన చేశామన్నమాట. యేసు నామములో వారందరూ కలిసి ప్రార్థన చేశారు. ప్రార్థన చేసిన కాబట్టి ప్రియులారా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, దేవుడు తన గొప్ప దేవదూతలను పంపి చెరసాల అనుభవం నుండి బయటకు తీసుకొని వచ్చారు. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, నా ప్రార్థన మీ ప్రార్థన, యేసు నామములోనే మీ ప్రార్థనకు పవర్ ఉంది, శక్తి ఉంది. ఇప్పుడు దేవుని బిడ్డలుగా ప్రియులారా దయచేసి మన ప్రార్థనలో నమ్మకం ఉండాలి. ఈ కాలంలో కూడా ప్రియులారా మనం చూస్తున్నది అనేకలు క్రీస్తు నిమిత్తం, సత్య నిమిత్తం, నీతి నిమిత్తం, న్యాయం నిమిత్తం, పరిశుద్ధ నిమిత్తం యోసేపు అలాగే చెరసాలలో ఉన్నారని పాత నిబంధనలు కూడా మనం చూడవచ్చు. యోసేపు ప్రియులారా పరిశుద్ధ కొరకు గట్టిగా నిలబడే, సత్యం కొరకు అబద్ధం కొరకు నిలబడలేదు, దురాశ కొరకు అపవిత్ర కొరకు నిలబడలేదు, పరిశుద్ధ కొరకు నిలబడే. కానీ దేవజనుడు కాబట్టి దేవజనుడు యోసేపు ప్రియులారా మనం చూడవచ్చు చెరసాల్లో వేయబడామన్నమాట. కానీ కాబట్టి ఈ కాలంలో కూడా ప్రియులారా మనం చూడవచ్చు, అనేకలు చెరసాల్లో మనం హాయిగా ఉండవచ్చు. ఇప్పుడు మన అందరూ ఇప్పుడు మంచి బెంగళూరులో, లేదంటే మంచి ఇంటిలో, లేదంటే ఏసీ రూమిలో మనం హాయిగా ఉండవచ్చు. కాబట్టి ప్రియులారా క్రీస్తు మొత్తం అనేకులు ప్రియులారా హల్లెలూయా వారు బాధతో, దుఃఖంతో, నిరాశతో ఉన్న భక్తులు అనేకులు ఉన్నారు. పేతురు అలాగే చెరసాల అనుభవంలో ఉన్న వారు అనేకులు ఉన్నారు. కాబట్టి వారి కొరకు ప్రియులారా యేసు నామములో మనం ప్రార్థన చేయాలి. ఇప్పుడు మనం ప్రార్థన చేసినప్పుడు కూడా ఈ కాలంలో కూడా తప్పకుండా దేవదూతలు పని చేయనాక యేసు నామములో పని చేస్తాడు. నిన్న నేడు నిరంతరం ఏకరీతి ఉన్న దేవుడు కాబట్టి దేవుని సంఘం, దేవుని బిడ్డలు నమ్మకంగా ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన చిత్తం ఉన్న వారిని దేవుడు తప్పకుండా బయటకు తీసుకొని వస్తాడు. ఇప్పుడు ప్రియులారా మీరు ప్రార్థనలో ప్రియులారా మనం తగ్గిపోవద్దు. యేసు నామములో మనం ప్రార్థన చేయాలి. ఇప్పుడు ప్రార్థనలో ప్రియులారా మనం తగ్గిపోవద్దు. ప్రత్యేకంగా ప్రార్థన చేసిన వారు మనసు సాతాను డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. ప్రత్యేకంగా వాక్యం, ప్రత్యేకంగా దేవుని పిలుపు పొందిన వారు అంటే దేవునితో సమయం గడపకుండా మన మనసును లేదంటే మనల్ని డైవర్ట్ చేయడానికి ఎన్నో ప్రయత్నాలు దెయ్యాలు చేస్తాడు. ఎందుకంటే నేను దేవునితో సమయం గడిపి ఉంటే తప్పకుండా మనం అందరం దేవుని చేత చాలా బలంగా వాడబడుతుంది అనమాట. అపవాదికి వ్యతిరేకంగా చాలా బలంగా వాడబడుతుంది. మనం ఎప్పుడైతే ప్రార్థనలో సమయం గడిపినప్పుడు, ఆరాధనలో కానీ, వాక్యం భవిష్య విషయంలో కానీ, అదేవిధంగా పరిశుద్ధాత్మతో కలిసి సమయం గడుపుతున్న వారు ఉంటే మనం తప్పకుండా చాలా బలంగా వాడబడుతుంది. సాతానుకు తెలుసు. అందుకొరకు ప్రియులారా దెయ్యాలు రకరకాల ఐడియా అంటే ఆలోచన తీసుకొని వస్తాడనమాట. మనల్ని బిజీ షెడ్యూల్ లోనికి తీసుకొని వచ్చి ప్రభుత్వ సమయం గడపకుండా చేస్తాడు. ఇప్పుడు మీ పరిస్థితి ఎలా ఉంది? మీరు బిజీ షెడ్యూల్లో యేసుక్రీస్తుతో సమయం గడపడానికి సమయం దొరకలేని పరిస్థితులు ఉన్నారా? సరిగా ప్రార్థన చేయకుండా, సరిగా పరిశుద్ధ గ్రంథం వాక్యాలు బోధించకుండా, సరిగా ప్రభువును ఆరాధించకుండా బిజీ షెడ్యూల్స్ లో మీరు ఉన్నారా? ఒకవేళ ఉండే దాని వెనుక సాతాను ఒక చేయి ఉన్నట్టు అనమాట. ఇప్పుడు ప్రియులారా మనం ఏం చేసుకోవాలి? ప్రాముఖ్యమైన విషయం ప్రియులారా, దేవుని పిలుపు ఉందని మనం యేసుక్రీస్తుతో సమయం గడపాలి. మనం యేసుక్రీస్తుని అనుభవించాలి. యేసుక్రీస్తుని మనం ఎక్స్పీరియన్స్ చేయాలన్నమాట. అంటే మన ఇన్నర్ మనం బలపరచబడాలి. మన ఆత్మలో వాక్యంతో మనం నింపబడాలి. పరిశుద్ధాత్మ నింపబడి ఉన్న తర్వాత దేవుడే మనల్ని పంపిస్తాడు, దేవుడే మనల్ని నడిపిస్తాడు. పలానా చోట్ల వెళ్ళమని చెప్తాడు. కాబట్టి మనం చూడవచ్చు అపోస్తల కార్యములు ప్రియులారా మనం చూడవచ్చు. కొర్నేలియు భక్తుడు ప్రియులారా మనం చూసినట్టే 10వ అధ్యాయం అపోస్తల కార్యం 10వ అధ్యాయంలో మనం చూడవచ్చు. కొర్నేలియు భక్తుడు అని అన్యుడైన వ్యక్తి, దేవునితో భయభక్తి కలిగిన వ్యక్తి, ప్రార్థన చేస్తాడు దేవునితో, అలాగే ధర్మం అంటే ఇద్దరులకు సహాయం చేసే వ్యక్తి అనమాట. ఇప్పుడు దేవునితో చాలా భక్తి కలిగిన వ్యక్తి. ఇప్పుడు దేవుడు అది చూసామన్నమాట. ఇప్పుడు ప్రియులారా మనం చూడవచ్చు పేతురుతో దేవుడు మాట్లాడుతున్నాం అనమాట.
పేతురు దగ్గరికి అంటే కొన్నోళి దగ్గర దేవదూత దిగి వచ్చామన్నమాట. దేవదూత దిగి వచ్చి దేవదూత చెప్తారనమాట, ఫలానా దైవజనుడు ఫలానా అభిషక్తుడు ఉన్నాడు, వారిను నీవు ఇప్పుడు జీవవాక్యం వినుమని చెప్పారన్నారు. కాబట్టి ఇప్పుడు ఇలా కొన్నోళి తన ఇంటిలో భక్తి కలిగిన సైనికులను పిలిచి వారిని ముగ్గురును పంపామన్నమాట. వారు ప్రియులారు వెళ్ళి పేతురుతో మాట్లాడి పేతురును కలిసి పేతురును తీసుకొని వస్తున్నట్టు ప్రియులారు మనం చూడొచ్చు. కాబట్టి ప్రియులారు మనం చూసినట్లయితే పేతురుతో దానికి ముందు దేవుడు మాట్లాడతారనమాట. కాబట్టి ప్రియుల మన దేవుడు మన పరిచయ కొరకు, మన నమ్మకంగా ఉండే పరిచయ కొరకు తప్పకుండా దేవుడు దారిని ఓపెన్ చేస్తాడు. దేవుడు తన దూతలను కూడా దేవుడు వాడతారనమాట. పరిశుద్ధాత్మ దేవుడు చాలా బలంగా పనిచేస్తున్న కాలంలో ప్రియులార మనం ఉన్నాం. ఇప్పుడు దేవునితో మీరు ప్రియులార నమ్మకంగా ఉండేసారు. ప్రార్థనలో గాని, వాక్య ధ్యానంలో గాని, ఆరాధనలు గాని, జీవగల దేవునితో మనం నమ్మకం ఉండే పరిచయ కొరకు జీవగల దేవుడు దారిలో ఓపెన్ చేస్తాడు, తప్పకుండా చేస్తాడు. కాబట్టి పరిచయ నిమిత్తం ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు. కానీ మనం చేయాల్సిన ప్రాముఖ్యమైన విషయం వాక్యంతో మనం ఆత్మను నింపుకోవాలి. హృదయం పరిశుద్ధాత్మ వల్ల నింపుకోవాలి అనమాట. పరిశుద్ధాత్మ చేత మనం నింపబడి ఉన్నప్పుడు యేసు వల్ల అనేక దారులు తప్పకుండా ఓపెన్ అవుతాయి. ఒకవైపు ప్రియులారా మనం చూస్తున్నది సాతాను ఏం చేశాడు, మనం పరిచర్య కొరకు మన ముందుకు వెళ్లకుండా దారిలో ఆపడానికి రకరకాల విధంగా కొందరి ద్వారా ప్రయత్నం తప్పకుండా చేస్తాడు. ఒకవైపు చేస్తాడు. ఎందుకంటే సాతానుకి ఇష్టం లేదు మీరు యేసు నామములో దేవుని చేత గొప్పగా వాడబడడం సాతానుకి ఇష్టం లేదు. కాబట్టి తప్పకుండా ఆపడానికి ఒకవైపు దెయ్యాలు ప్రయత్నం చేస్తాడు ముందుకు వెళ్లకుండా. అందుకొరకే అనవసరమైన తప్పుడు విషయాలు కూడా తీసుకొని వస్తాడు. నువ్వు చేయలేని తప్పు కూడా, చేయలేని విషయం కూడా నువ్వు చేస్తానంటూ చెప్తాడు, ప్రజలు చేస్తాడు. ఒకవేళ ఏదైనా చిన్న మిస్టేక్ ఉండే కూడా అది కూడా చాలా పెద్దగా చెప్తారు. చిన్న ఏదైనా పొరపాటు ఉండే కూడా చాలా పెద్దగా చెప్పి మానసికంగా మనను ఒత్తిడిలోనికి తీసుకొని వెళ్ళడానికి దెయ్యాలు ప్రయత్నం చేస్తాడు. కాబట్టి ఇప్పుడు ఇలా దేశం అనేది కృంగిపోవద్దు. ఇప్పుడు ఇచ్చిన దేవుడు నమ్మదైన దేవుడు. కాబట్టి బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. ప్రేరణ గ్రంథంలో ప్రియులారా మనం చూడవచ్చు. ఫిలదెల్ఫియా సంఘం గురించి మనం చూసినట్లయితే వారు దేవుని కొరకు గట్టిగా నిలబడాం. శక్తి తక్కువ ఉంది కానీ నిలబడాం, దేవునికి లోబడామన్నమాట. కాబట్టి దేవుడు దారి ఓపెన్ చేశాం. దేవుడు సజీవుడైన దేవుడు దారి ఓపెన్ చేయనాక యేసునామములో. ఇప్పుడు నమ్మకంగా దేవుని పులిపు ఉంది, నమ్మకంగా పరిచయం చేస్తాను మీకు యేసునామములో దారి ఓపెన్ అవ్వనాక దేవుడు దారి తెరస్తాడు ప్రియులారా. కాబట్టి దేవుడు ప్రియులారా దారి ఓపెన్ చేసి ఉండే అది ఆపడానికి, అది ముగియడానికి ఎవరికి సాధ్యం కాదనమాట. ఏ యొక్క సాతానుకు, ఏ యొక్క మనుషులకు ఎవరికి వీలు లేదనమాట. కాబట్టి జీవగల దేవుడు యేసునామములో నూతన దారులు తెరచినాక ఇప్పుడు దేవుడు దారి ఓపెన్ చేస్తాడు. బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. మత్తయి సువార్త 6వ అధ్యాయం మనం చూడవచ్చు. ఎదులో మనం నమ్మకంగా తండ్రితో మనం ప్రార్థన చేయాలి. దేవుడు మనకు బహిరంగంగా రివార్డ్ ఇస్తాడు, బహుమానం ఇచ్చే దేవుడు అనమాట. కాబట్టి ప్రార్థన, వాక్యధ్యానం, ఆరాధనలో దేవుని పొందుతున్న మీరు మనం నమ్మకం ఉండాలి. ప్రియులారా ప్రాముఖ్యమైన విషయం మనం అర్థం చేసుకోవాలి. సమయం చాలా ఇంపార్టెంట్ అనమాట. సమయం చాలా ఖరీదైనది అనమాట. ఎందుకంటే సమయం ప్రియులారా చాలా ప్రాముఖ్యం. సమయం మనం చూసినది గతకాలంలో దేవుడు మనకు సమయం ఇచ్చాము. కాబట్టి ఈ రోజు దేవుడు అనుగ్రహించాము. కాబట్టి గతకాలంలో అయిపోయిన ఆ రోజులు ఇంకా తిరిగి మనకు రాదన్నమాట. ఆ సమయం అయినా తిరిగి ఎన్ని కోట్లు పెట్టినా మనకు రాదు, లేదు ప్రియులారా, దొరకలేదు. ఇప్పుడు సమయం చాలా ప్రాముఖ్యమైన విషయం అన్నాడు. సమయం దేవుని పొందిన ప్రియులారా మనం సమయం క్రీస్తు కొరకు, దేవుని రాజ్యం కొరకు మన సమయం కేటాయించాలన్నమాట. ఇక్కడ చాలాసారి మనం ఓడిపోవడానికి అవకాశం ఉంది. కాబట్టి జాబ్ చేయడం తప్పు కాదు కానీ ఆయన కానీ ప్రియులారా మన సాధ్యమైనంత సమయం ప్రియులారా ప్రభు కొరకు మనం కేటాయిస్తాం. యేసు నామం కొరకు అంటే వాక్యం చదువు విషయంలో, ప్రార్థనలో, ఆరాధనలో అలాగే మనం నింపుకోవాలి. ఇప్పుడు సమయం కేటాయించడం చాలా ప్రాముఖ్యం. అది ప్రియులారా అపోస్తలు గ్రహించామన్నమాట. దేవుని పొందిన అపోస్తలు సమయం దేవుని సన్నిధిలో గడపడం లేదంటే స్పెండ్ చేయడం చాలా ప్రాముఖ్యమైన విషయం అని అపోస్తలు గమనించాం, వారు గ్రహించామన్నమాట. అందుకొరకు ప్రియులారా మనం చూడవచ్చు అపోస్తల కార్యం 6వ అధ్యాయంలో ప్రియులారా మనం చూడవచ్చు. వారికి ఆహారం ప్రియులారా పంచిపెట్టడానికి అవకాశం ఇచ్చామన్నమాట. ఆహారం పంచిపెట్టడానికి అవకాశం ఇచ్చాం, కానీ వారు ఆ పని చేయలేదన్నమాట. ఆ పని కొరకు 7 వారు సెలెక్ట్ చేసుకొని వారికి ఆ పని అప్పచెప్పి వీరు ప్రార్థనలో, వాక్య ధ్యానంలో సమయం గడిపామన్నమాట. అందుకొరకు ప్రియులారా మనం చూసినది ఆ కాలంలో అపోస్తల ద్వారా ఒక జీవం దేవుడు తీసుకొని వచ్చారు.
ఇప్పుడు దేవుని పిలిపొందిన ప్రియులరా, దేవుడు మనల్ని దేవుని పని కొరకు పిలిచిన కాబట్టి ఆ పని మీదేనే మీరు మనసు పెట్టుకొని దృష్టి పెట్టుకొని ప్రియులరా మనం ముందుకు వెళ్ళాలి. కానీ సాతాను మనల్ని డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. ప్రత్యేక డబ్బు మీకు రాకుండా చేస్తాడేమో. డబ్బు మీ చేతిలో రాకుండా చేసినప్పుడు మీరు వేరే పనికి వెళతారు. అంటే మీరు సమయం వేరే దాన్ని కేటాయించండి అవుతుంది అనమాట. వాక్యంలో కేటాయించలే. కాబట్టి ఇప్పుడు వీళ్ళు అందుకొరకు ఇప్పుడు దేశం అని అర్థం చేసుకోవాలి. నిజంగా దేవుని పిలుపు ఉంది, దేవుని కొరకు నిలబెడుతున్న వారి కొరకు మన ముందు ప్రత్యేక జోబు చేస్తున్న వారు, మంచి మంచి జోబు కలిగిన వారు, లేదంటే ఫైనాన్షియల్ గొప్ప స్థాయిలో ఉన్న వారు దేవుని పిలుపు పొందిన వారిను గమనించుకొని వారికి సహాయం చేయాలన్నమాట. ఉత్సాహంతో వారికి సహకరించాలి. ఇంకొకటి సత్యం ప్రియులను మనం అర్థం చేసుకోవాలి. ఎవరైతే ఉత్సాహంతో హెల్ప్ చేస్తున్నారో, సహాయం చేస్తున్నారో ఇద్దరుకు, వారికి ఎక్కువ ప్రార్థన దొరుకుతాయి. ఎవరైతే ఉత్సాహంతో ఇద్దరుకు సహాయం చేస్తున్నారో వారు నాకు ప్రార్థన చేయమని చెప్పాల్సిన అవసరం లేదు. తప్పకుండా ప్రార్థన దొరుకుతాయి, ప్రార్థన చేస్తారు. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి. సేవకులకు మన వంతు సహాయం మనం సాధ్యమైతే సామర్థ్యం కొలిది మనం చేయాలి. ఒకవేళ ప్రియుల కొన్నిసారి మనకు సామర్థ్యం లేదేమో, సామర్థ్యం లేని వారు సహాయం చేయలేదు. కానీ పౌలు ప్రియులారా మనం చూసినట్లయితే, తన సేవలో ప్రియులారా మనం చూసినట్లయితే చెప్తున్న మాట ఉంది అనమాట. పౌలు ఇంకా వేరే వారితో రికమెండ్ చేస్తున్నాడు అనమాట. పౌలు రికమెండ్ చేస్తున్నా, నాతో నమ్మకంగా పనిచేస్తారు వారికి మీ వంతు సహాయం చేయమని రికమెండేషన్ చెప్తున్నా అనమాట. కాబట్టి ఒకవేళ మీ చేతిలో లేదు కావచ్చు ఇద్దరికి సహాయం చేయడానికి, అంత సామర్థ్యం లేదు అంటే ఉన్న వారితో ఒక మాట చెప్పవచ్చు. పలానా బ్రదర్, పలానా సిస్టర్ నమ్మకంగా దేవుని సేవలో నమ్మకం ఉన్నారు, వారికి కొందైనా చేయమని ఒక్క మాట చెప్పవచ్చు అనమాట. దేవునికి స్తోత్రం. దాన్ని బట్టి అంటే దానికి అర్థం ఏంటిది? మన నిజమైన దేవజనులు, నిజమైన దేవజనాల చేతిలో ప్రియులరా వారు సేవలో వాడబడినాక ఈ సమయంలో వారికి మనం సహకరించాలన్నమాట. ఇప్పుడు వారు బలంగా వాడబడతాయి. ఇప్పుడు ప్రియుల మనం అర్థం చేసుకోవాలి. క్రిస్తు కొరకు ఎవరైతే బ్రతుకుతున్నారో వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. నిజంగా నిలబడుతున్న వారి కొరకు ప్రత్యేకంగా ప్రియుల మనం ప్రార్థన చేయాలి. ఏ సమయంలో ప్రార్థన చేయాలి, వారిని దీవించాలి, వారికి మనవంతో సహాయం మనం చేయాలి. అప్పుడు ఏమవుతుంది? వారు నమ్మకంగా చేసిన వారికి మనం సహాయం చేసినప్పుడు వారు ఎక్కువ చేస్తారనమాట. అప్పుడు ఏమవుతుంది? మన రాష్ట్రం, దేశం క్రిస్తు ప్రేమతో నింపబడతాయి అనమాట. అందరం యేసుక్రీస్తును తెలుసుకోవడానికి అవకాశాలు ఉంది అనమాట. దేవునికి స్తోత్రం. ఇది కడవరి గడియలో మనం ఉన్నాం, కడవరి కాలంలో ఉన్నాం. కాబట్టి మన సమయం అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఇలా మన ముందు మనం సహాయం చేయాలి, లేదంటే మనం ఇద్దరినైనా మనం ఎంకరేజ్ చేయాలన్నమాట. కొందరు మనం చూసినట్లయితే చాలా లక్షలు, చాలా కోట్లు కలిగిన వ్యక్తులు ప్రియులరా మీకు తెలిసిన వారు ఉండవచ్చు. కాబట్టి వాళ్ళని వారు చెప్పాలి, దేవుని రాజ్యం కొరకు పెట్టుబడి పెట్టమని ప్రియులరా మనం నమ్మకం ఉండాలి. ఇద్దరు మనం ఎంకరేజ్ చేయాలన్నమాట. దేవునికి స్తోత్రం. ఎందుకంటే పెట్టుబడి పెట్టడం చాలా ప్రాముఖ్యమైన విషయం అనమాట. ఇప్పుడు ప్రియులర్ దానిలో ప్రియులర్ మనం చూసినట్లయితే నంబర్ 1 తండ్రి దేవుడు అనమాట. తండ్రి దేవుడు తన కుమారుని ఇచ్చేస్తామన్నమాట. కుమారుడు నా కొరకు మీ కొరకు ప్రాణం పెట్టాం. కాబట్టి ప్రియులరా సాక్రిఫైస్ చాలా ప్రాముఖ్యమైన విషయం. సాక్రిఫైస్ ఇక్కడే మనం చాలాసారి ఓడిపోతున్నారేమో, సాక్రిఫైస్ మనకి ఇష్టం లేదేమో. కానీ సాక్రిఫైస్ తర్వాత ప్రియులారా మనం చూసితే చాలా మధురమైన అనుభవాలు ఉంది అనమాట. సాక్రిఫైస్ తర్వాత యేసుక్రీస్తు ప్రియుల ఉదాహరణంగా మనం చూసినది యేసుక్రీస్తు కల్వరి శిలువలో తల్లి నుండి అరికాలకు ఎన్నో గాయాలు పొంది ప్రాణం పెట్టామన్నమాట. రక్తం కార్చబడాం, పరిశుద్ధ రక్తం కార్చబడాం, నా కొరకు మీ కొరకు. కాబట్టి ప్రియులారా యేసుక్రీస్తు అక్కడ స్వార్థం, సెల్ఫిష్ ఆలోచన చేయలేదు. నేను మంచి ఉండాలి, నేను తండ్రితో ఉండాలి, నేను మహిమానుభవం ఉండాలి అని యేసుక్రీస్తు ప్రియులారా కోరాం, నిన్ను కోరాం అనమాట. నేను గొప్ప స్థాయిలో ఉండడానికి కొరకు యేసుక్రీస్తు తగ్గించాం, యేసుక్రీస్తు మరణించాం అనమాట. ఈ కాలంలో కూడా ప్రియులారా ఇద్దరు నా ద్వారా మీ ద్వారా మేలు పొందాలి అంటే మనం సాక్రిఫైస్ చేయాలన్నమాట. కాబట్టి దేవుడు ఆ ప్రేమతో మనల్ని కుమ్మరించినాక సాక్రిఫైస్ ప్రియులారా చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి సాక్రిఫైస్ ప్రియులారా మనం చేస్తున్నప్పుడు ఏమవుతుంది? మన విత్తనాలు పెట్టేవారుగా మరచబడుతుంది, పంట చూడవచ్చు అనమాట. కానీ మనకు డైరెక్ట్ ఏం కావాలి? పంట కావాలి. మనకు ఏం కావాలి? డైరెక్ట్ పంట కావాలి, గొప్ప పంట. మన భారతదేశం అంతా కూడా, మన రాష్ట్రం అంతా కూడా యేసే ప్రేమకు దింపబడాలి, అందరి అభిషక్తులుగా మరచబడాలి, అన్ని చోట్ల ఆత్మలో సత్యములో ఆరాధన జరగాలి. ఇది మన కోరిక, మంచిది. కానీ ప్రియులారా దానికి మనం సమయం ఇవ్వాలి, ప్రాముఖ్యంగా సమయం ఇవ్వాలి. మనకు దేవుడు ఇచ్చిన ఆరోగ్యం మనం దాని కొరకు కేటాయించాలి ప్రియులారా. మన శక్తి దాని కొరకు కేటాయించాలి అనమాట. మనకు దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాలు దాని కొరకు కేటాయించాలి.
దానిలో ప్రియులారా చాలా మంది భక్తుల్లో దేవుడు లేవనెత్తినట్టు మనం చూడవచ్చు. ఇప్పుడు ఇది దేవుని రాజ్య విషయం అనమాట. దేవుని రాజ్యం అనమాట. దేవుడు తన రాజ్యం కొరకు మనం ఇప్పుడు ఇచ్చాం. మనందరం దేవుని రాజ్యములు ఉన్నాం కాబట్టి మనందరం దేవుని రాజ్యం కొరకు వాడబడినాక యేసునామములో ప్రతి ఒక్క విశ్వాసం కూడా దేవుని రాజ్యం కొరకు వాడబడినాక, ప్రతి ఒక్క దేవజనురాలు దేవుని రాజ్యం కొరకు వాడబడినాక అప్పుడు ఏమవుతుంది? అపవాది రాజ్యం నాశనం అయిపోతాయి. అదే మన గురి అనమాట. మన గురి ఏంటది ప్రియులారా? నేను గొప్ప వాడబడాలి అని కాదు, లేదంటే ఫలానా వ్యక్తి గొప్ప వాడబడాలి అని కాదు. దేవుడు ఏం కోరుతుంది? సంఘములో ఉన్న ప్రతి ఒక్కరును యేసునామములో పరిశుద్ధాత్మం నింపబడి దేవుడు బలంగా వాడినాక అంతే. దేవుని చిత్తం అనేది ప్రతి అవయవాలు నమ్మకంగా తన పని చేయాలన్నమాట. అది దేవుని చిత్తం. ప్రతి అవయవాలు ఇలా మన ఆత్మతో వాక్యంతో అందరిని నింపబడిన స్థాయిలో ఉండే అందరిని దేవుడు తన చిత్తానుసారంగా ఇప్పుడు వాడుతున్నాం. మమ్మల్ని కూడా వాడుతున్నాం అనమాట. తప్పకుండా ప్రతి ఒక్కరిని వాడుతారు. నమ్మకంగా ఉన్న వారిని అందరిని దేవుడు వాడుతారు. పరిశుద్ధాత్మ దేవుడు వాడుతారు. పునరుద్ధానులను యేసుక్రీస్తు వాడతారు. కాబట్టి ప్రియులారా బాధపడాల్సిన అవసరం లేదు. తప్పకుండా వాడతారనమాట. ప్రతి ఒక్కరిని దేవుడు వాడతారు. ఇప్పుడు కోత విస్తారంగా ఉంది, పనివారు తక్కువ. కాబట్టి మనం సమర్పించిన చాలు దేవుడు చాలా గొప్పగా వాడతారు. కాబట్టి ప్రియులారా యేసుక్రీస్తు కొరకు నిలబడుతున్న మీ అవసరాలు దేవుడు తన ఐశ్వర్యం అయిపోయిన క్రీస్తు యేసు మహిమలో దేవుడు తీర్చినాక ఇప్పుడు మీ పరిచర్యలో ఉన్న ప్రతి సవాలు ఉండవచ్చు. అప్పుడు సవాలు చూసుకొని ప్రియులారా మనం భయపడవద్దు, మన కృంగిపోవద్దు, నిరాశ చెందవద్దు. జీవగల దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. ఆత్మ దేవుడు బలపరుస్తాడు. ఆత్మ పరిశుద్ధన దేవుడు మన ఆత్మను బలపరుస్తాడు. మన ప్రాణం శరీరాన్ని బలపరుస్తాడు. ప్రతి ఏరియా దేవుడు బలపరుస్తాడు. ఇప్పుడు దేవుని చిత్తమైన రోజాకే దేవుడు పిలుపులో మనం నమ్మకంగా ఉండినాక పిలుపు దేవుడు దేని కొరకైతే నన్ను పిలిచారో మిమ్మల్ని పిలిచారో ఉద్దేశాలు మన ఈ బ్రతుకులో జీవగల దేవుడు అది పూర్తిగా నెరవేర్చినాక దేవుడు నెరవేర్చాడు. ప్రియులారా నెరవేర్చినాక ఆ రోజు దాకా దేవుడు నిన్ను తప్పకుండా దేవుడు కాపాడుతాడు. దానికి ముందు ఏ వ్యక్తి కూడా నీ ప్రాణం తీయలేదు, నిన్ను నాశనం చేయలేదు. ఇప్పుడు ఒకటి ప్రియులారా మనం క్రీస్తు కొరకు నిలబడాలి, క్రీస్తు స్వరం వినాలి, క్రీస్తుని ప్రియులారా మనం హైలు చేసే వ్యక్తులు ఉండాలి. కాబట్టి మీ మాటలు చాలా పవర్ అన్నమాట. యేసుక్రీస్తు యేసుక్రీస్తు కొరకు నిలబడుతున్న మీ మాటలు చాలా పవర్. కాబట్టి మీరు క్రీస్తుని ప్రేమించినప్పుడు శక్తి లేదని దేశం అనుకోకండి. మీరు మాట్లాడుతున్నప్పుడు దేవుని శక్తి తప్పకుండా రిలీజ్ అవుతాయి. ప్రార్థన చేస్తున్నా, ఆరాధిస్తున్న, వాక్యం పూజిస్తున్నా మీరు మాట్లాడుతున్నప్పుడు జీవ మాటలు మీ ద్వారా ప్రవహిస్తుంది. జీవదలంలో మీ ఆత్మ నుండి ప్రవహిస్తుంది అనమాట. ప్రవహిస్తుంది. సాతాను గాడు డౌట్ తీసుకొని వస్తాడేమో మీ మాటలు పవర్ లేదని. కానీ పవర్ ఉంది ప్రియులారా. చిన్న మాట అయినా కానీ కొద్ది మాట అయినా సరే పవర్ ఉంది అనే సత్యం ప్రియులారా దేశమైన అర్థం చేసుకోవాలి. ప్రార్థన వరంగా మనం చెప్తున్న మాటలకు పవర్ ఉంది. అందుకొరకే సాతాను ఏం చెప్తారు? నువ్వు నోరు మోసుకోవాలి, గట్టిగా మాట్లాడవద్దు, గట్టిగా ఆరాధన చేయవద్దు, గట్టిగా ప్రార్థన చేయవద్దు, సైలెంట్ ఎల్లప్పుడూ ఉండాలని బోధిస్తారు. యేసునామం కూడా చెప్పవద్దని కూడా దెయ్యాలు బోధిస్తారు. ఎందుకంటే యేసునామం మీరు పలుకుతున్నప్పుడు అపవాది భయపడుతుంది అనమాట. అపవాది నాశనం అయిపోతుంది. సాతానుగా తెలుసు. ఇప్పుడు ఇలా మనం చూడవచ్చు అపోస్తల గారి అండవద్యములు మనం చూడవచ్చు. వారి పరిశుద్ధాత్మ నింపబడి వారి గట్టిగా దేవుని ఆరాధించాం, స్తుతించాం, దేవుని గణపరిచాం అనమాట. ఇప్పుడు ఆ స్వరం విన్నవారు ప్రియులారా మనం చూసినట్లయితే వారి అందరిలో విడుదల జరిగినట్టు ప్రియులారా వారు ఆ స్వరాలు విని ప్రజలు పరిగెత్తుకొని వచ్చామన్నమాట. ఆ ఒకరోజు ప్రియులారా మనం చూడవచ్చు దాదాపు 3,000 ప్రజలు దర్శనం పొందారు. ఒకవేళ వారు సైలెంట్ గా పరిశుద్ధాత్మ నింపబడి వారందరూ సైలెంట్ గా ఉండే అది జరుగుతా లేదు. వారందరూ మౌనంగా సీక్రెట్గా మెల్ల చేసి ఉండే జరుగుతా లేదు. వారి పరిశుద్ధాత్మ నింపబడి గట్టిగా దేవుని ఆరాధన సుధించాము, ఏం జరుగుతుంది అని పరిగెత్తుకొని ప్రజలు వచ్చారు. వీరు వారి భాషలో మాట్లాడుతున్నారు, ఒక్కొక్క దేశం భాషలో మాట్లాడుతున్నారు. వారు అది చూసుకొని ఆశ్చర్యమైంది, అనుభవం ఆశ్చర్యపోయాం. దానితో పాటు కూడి వచ్చిన ప్రజలతో వెంటనే పరిశుద్ధాత్మ నింపబడిన అపోస్తులు, దానిలో ప్రత్యేక పేతురు అపోస్తులతో కలిసి ప్రేమ సువార్త ప్రకటించాము. 3,000 ప్రజలు ఒక్కరోజే దర్శనం ఉంది. కాబట్టి ప్రియులారా యేసుక్రీస్తు నామం పలకడానికి మాట్లాడడానికి దేవుడు మనకు అధికమైన అభిషేకం కృప అనుగ్రహించినాక దేవుడు కృప అనుగ్రహించినాక ఇప్పుడు ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం. యేసుక్రీస్తు కొరకు ప్రియులారా ఈ కాలంలో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచక్రియలు యేసుక్రీస్తు నామములో మనం ప్రార్థన చేసినప్పుడు జీవగల దేవుడు తప్పకుండా చేస్తాడు. ఇప్పుడు అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచక్రియలు దానికి వ్యతిరేకంగా దేశ ప్రియులారా మనం మాట్లాడవద్దు. ఏ ఒక్క దేవజనులకు వ్యతిరేకంగా మనం మాట్లాడవద్దు. ఒకవేళ అలాగ మాట్లాడుతున్న వారితో మనం ఎక్కువ అలాంటి మాటలు వినవద్దు అనమాట. అది పోయిస్తాను అనమాట. దేశం మనం వినవద్దు. కాబట్టి మనం మన పని క్రిస్తువును గణపరచాలి. దాని కొరకు దేవుడు పిలిచాం. క్రిస్తువును పిలిచిన దేవుని ఒక
పునాదేశంలో ప్రచురం చేయడానికి దేవుడు పిలిచామన్నమాట. కాబట్టి ప్రియులారా మనం క్రిస్తువును ప్రకటిస్తాం. ఇప్పుడు క్రిస్తువును ప్రకటిస్తున్న ప్రియులారా మిమ్మల్ని తప్పకుండా జీవం గల దేవుడు కాపాడతారు. ఇప్పుడు స్టెఫాను ప్రియులారా మనం చూస్తున్నదే, యాకోబు చూస్తున్నదే, వారు హతసాక్షి మార్చబడారు. కాబట్టి వారు ఓడిపోయామా? లేదు. వారి ఆత్మ ప్రియుల దేవుని చేతులు ఉన్నామన్నమాట. దేవునితో ఇప్పుడు కూడా వారు నివాస చేశాను. స్టెఫాన్ ఆత్మ దేవుని చేతులు ఉంది అనమాట. మనం చూసినప్పుడు ఓడిపోయినట్టు కొందరు ఓడిపోయినట్టు కాదు ప్రియులారా. స్టెఫాను ఒక ఆత్మ దేవుని చేతులు ఉన్నాం, యాకోబు ఒక ఆత్మ దేవుని చేతులు ఉన్నాం. హల్లెలూయా. కాబట్టి మన ఆత్మ సువార్త వినష్టం మన ఆత్మ కూడా దేవుని చేతులు ఉన్నామన్నమాట. కాబట్టి మరణం ప్రియులారా మనం ఎండు కాదు. కాబట్టి నన్ను చంపేస్తుంది, నన్ను నాశనం చేస్తుంది అని అపవాది చెప్తున్నప్పుడు అలాంటి మాటలకు దేశం అని భయపడవద్దు అనమాట. పొలైప్యం ప్రధాన క్రిస్తు కొరకు చావు కూడా లాభం అనమాట. ఈ సత్యం మనం అర్థం చేసుకోవాలి. క్రిస్తునందున్న మనకు మరణం కూడా ప్రియులారా మేలనమాట, నష్టం కాదు. ఎందుకంటే మరణం తర్వాత కూడా మన క్రిస్తుతో పాటు బ్రతకడానికి కావాల్సిన అంతా దేవుడు సిద్ధపరిచామన్నమాట. కాబట్టి ప్రియుల దేశి భయపడవద్దు. మరణ భయం తొలగిపోయినాక, ప్రాణ భయం తొలగిపోయినాక, రోగ భయాలు, తిరస్కార భయాలు, మనుష్య భయాలు, సాతాను కూర్చున్న భయాలు, ప్రతి విధమైన అపవాది క్రియలు యేసునామలో లయమైపోయినాక, దేవుడు ప్రేమతో, ఆత్మతో, జీవంతో, మహిమతో మనల్ని యేసునామలో అధికంగా నింపినాక, కాబట్టి ఇప్పుడు దాకా చేసిన దానికంటే ఎక్కువ పరిచర్య చేసినట్టు పరిశుద్ధాత్మతోడు మనల్ని బలపరిచినాక, యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పాం, నేను తండ్రి దగ్గరే వెళుతున్నా కాబట్టి నాలో నమ్మిన వారు నేను చేసిన దానికంటే ఎక్కువ చేస్తాడు. పరువు చెప్పాం, ఎక్కువ చేయనాక యేసు వల్ల దేవుడు ఆ అభిషేకంతో నింపినాక. కాబట్టి ఈ కాలంలో బ్రతుకుతున్న ప్రియులరా నన్ను దేవుడు బలంగా, దేవుడు అధికంగా దేవుడు వాడినాక తప్పకుండా వాడతారు యేసు. ఎందుకంటే యేసు క్రీస్తు కోరుతుంది అనమాట. తండ్రి కుమారు పరిశుద్ధాత్మ తెలియక దేవుడు అది కోరుతుంది. ఇప్పుడు సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. సాతాను ఓడిపోయిన వాడు యేసు క్రీస్తు జయించామన్నమాట. కాబట్టి పాంబులను, తేళ్లను, శత్రు బలం అందరి మీద తొక్కడానికి దేవుడు మనకు అధికారం అనుగ్రహించను. అధికారం మనం వాడుకోవాలి. దేవుడు ప్రియులారా మనకు ఇచ్చిన అధికారం మనం యేసునామం వాడుకోవాలి. ఇప్పుడు అపవాదికరులు లయమైపోయినాక, నాశనమైపోయినాక, ప్రతిరోజు యేసులో దేవుని రాజ్యం విస్తరింపబడినాక, కృపాదేవుడు అనుగ్రహించినాక, కాబట్టి దేవుడు ప్రియుల తప్పకుండా మీ అవసరంలో తప్పకుండా జీవంగా దేవుడు నెరవేరుస్తాడు, అద్భుతంగా నెరవేరుస్తాడు. కాబట్టి ప్రియుల దేవుని ఆరాధిస్తాం. ఈ రోజు మనల్ని కాపాడిన దేవుని శుద్ధిస్తాం. ఇంకా కూడా తప్పకుండా దేవుడు కాపాడుతారు, బలపరుస్తాడు, ముందుకు నడిపిస్తారు. వాక్యం ద్వారా దేవుడు ప్రియులారా మనల్ని దీవించినాక ప్రియులారా మనం ప్రార్థన ఇస్తాం. పరిశుద్ధ మా ప్రేమ కలిగిద్దండి. ఈ వాక్యం ద్వారా ఈ రోజు మాట్లాడిన మీ మాటలను బట్టి ప్రత్యేకం శుద్ధిస్తున్నాము, ఆరాధిస్తున్నాం. ప్రతి వాక్యం జీవ మార్మాలుగా మార్చుముతండి. క్రీస్తు కొరకు ప్రతి ఒక్క రోషం కలిగి ఆసక్తితో ప్రతి ఒక్కరు బ్రతినట్టు పరిశుద్ధాత్మతో ఒక అభిషేకంతో ప్రభావ నింబమైన ప్రార్థన ఇస్తే ఆత్మ బలపరచుము, ప్రాణాన్ని తాకుము తండ్రి, ప్రాణాన్ని బలపరచుండి, శరీరాన్ని బలపరచుము తండ్రి. ప్రతి అవయవాలు యేసు రక్తం, యేసులు నార్మల్ పనిచేనా కానీ ప్రార్థన ఇస్తున్నాం. ఓహే డబా కరబిన సుగోర కోరబిడై ప్రతి ఒక్కరు నూతన అభిషేకంతో కుమ్మరించమని ప్రార్థన ఇస్తున్నాం, దీవిస్తున్నాం. యేసు నామములో ప్రార్థన ఇస్తున్నాము. గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.